తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పటాన్చెరువులో ఘనంగా వేడుకలు నిర్వహించారు. అమరవీరుల త్యాగాలు స్మరించుకుంటూ నాయకులు నివాళులర్పించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, బీఆర్ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి, మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సన్మానించి వారి సేవలను కొనియాడారు. తెలంగాణ సాధనలో ఉద్యమకారుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. తదుపరి స్థానిక అంబేద్కర్ కూడలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం పార్టీ కట్టుబడి పనిచేస్తుందని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకను ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థి అమరవీరులకి జై తెలంగాణ. కేసీఆర్ గారు నాయకత్వం. అన్న కొద్దిగా అటెండ్ జరగండి అన్న. విజయ్ అందరు ముందుకు జై తెలంగాణ. వీరులకి వీరులకి తెలంగాణ వీరులకి. అఖిలం పాస్ అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ఫార్మేషన్ డే పురస్కరించుకొని తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ, కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారుడే నాయకత్వం వహిస్తే అభివృద్ధి ఏ విధంగా జరిగిందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ వాసులకు పరిపాలన రాదు, తెలంగాణ లీడర్లకు పరిపాలించే అర్హత లేదు అని ఒక ఎక్కిరించిన ముఖాలలో చెంప చెల్లుమనే విధంగా కేసీఆర్ గారు పరిపాలన నడిపించి ఇక్కడ రైతాంగం కానీ, ఇక్కడ ఐటీ రంగం కానీ, టాప్ టు బాటం లెవెల్లో వాటర్ కానీ, కరెంటు కానీ తెలంగాణ వ్యాప్తంగా స్వాతంత్రం వచ్చి నుంచి జరగని అభివృద్ధి 10 సంవత్సరాలలో చేసి చూపించిన మహానాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రాబో కాలంలో మనమందరం కలిసికట్టుగా నియోజకవర్గ స్థాయి అభివృద్ధిలో భాగస్వాములై ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఉద్యమకారులకు నివాళులు అర్పిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాను.